ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా. నా పేరు నందకిషోర్. ఐఎమ్ బేసిక్లీ ఫ్రమ్ కర్ణాటక, బెంగళూరు, హ్యాండ్లింగ్ కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, దాంతోపాటు మనకి ఆంధ్రప్రదేశ్తో మనకి 5 స్టేట్ని హ్యాండిల్ చేస్తున్న ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. సో నా తెలుగు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎక్కడ ఏం ప్రాబ్లం లేదా? సో స్టార్ట్ చేద్దామా? బట్ నాకేంటంటే మీ దగ్గర నుంచి కావాల్సింది ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. మీరు మాట్లాడలేదనుకోండి, నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే స్టేజ్ కిందికి వచ్చి అక్కడికి వచ్చేస్తాను. అక్కడి వరకు వస్తా, మీ అందరూ ఫేస్తో చూస్తా, మీరందరూ వింటున్నారు అంటే మళ్ళీ పైకి ఎక్కుతా, లేకపోతే అక్కడే ఉంటా. అక్కడ ఉండనా, ఇక్కడ ఉండనా? అంటే అక్కడికి రాకూడదా? రావాలా రాకూడదా? రావాలా? వద్దా? ఓకే. అప్పుడప్పుడు రావాలా? ఓకే ఓకే. నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దాం. To inspire others, you need to inspire yourself. Attitude determines your altitude. Attitude is everything for a leader అంటున్నారు. So to inspire others, you need to inspire yourself అంటున్నారు. ఇన్స్పైర్ అంటే అర్థం ఏంటి? ఇన్స్పైర్ అంటే దానికి అర్థం ఏంటి? ప్రేరేపణ అని చెప్తాం. మోటివేషన్. సార్ అప్పుడే చెప్పారు, పక్క వాళ్ళని మోటివేషన్ చేయక ముందు ఫస్ట్ ఎవరిని మోటివేట్ చేయాలి? నీ ఫ్యామిలీని మోటివేట్ చేస్తే నాకేం వస్తుంది? ఫస్ట్ నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి, తర్వాత మిమ్మల్ని మోటివేట్ చేస్తే అప్పుడు నాకు బిజినెస్ వస్తుంది. ఎస్ ఆర్ నో? బట్ మనమేం చేస్తున్నాం తెలుసా? మీ అప్లైలో మీకు ప్లాన్ చెప్పిన వెంటనే ఇది వస్తుంది అది వస్తుంది అని తర్వాత అందరికీ అది చెప్తారు. బట్ మీ మనసులో మాత్రం ఇది వర్క్ అవుతుందో లేదో, ఇది చేయగలనో లేదో, వాళ్ళు ఏదో చెప్తారు అది అవుతుందో లేదో, ఇదే మన మైండ్లో ఆలోచిస్తూ ఉన్నాం. ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి, తర్వాత వేరే వాళ్ళు డిసైడ్ చేయమని చెప్పాలి. ఎస్ ఆర్ నో? అదొక సామెత ఉంది కదా తెలుగులో, వేరే వాళ్ళకి నీతులు చెప్పక ముందు ఫస్ట్ మనం పాటించాలి. మనమే నీతులు పాటించకపోతే వేరే వాళ్ళు చెప్పడానికి మన దగ్గర రైట్స్ అనేది లేదు. ఫస్ట్ నేను చేయాలి, నా డౌన్లైన్కి నేను చేశాను చూడరా, నువ్వు చెయ్యి అని చెప్పాలి. నేను కన్సిస్టెన్సీ ఆఫర్ చేశాను, నువ్వు చెయ్యి. నేను రీపర్చేజ్ ఆఫర్ కంప్లీట్ చేశాను, నువ్వు చెయ్యి. నేను ఈరోజు ముగ్గురిని మీట్ అయ్యాను, నువ్వు కూడా చెయ్యి. నెక్స్ట్ వీక్ నేను ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నా, 10 మంది నేను తీసుకొస్తున్నా, నువ్వు కూడా 10 మందిని తీసుకుంటురా. సో దీన్ని మనం ఇన్స్పైర్ అని చెప్తాం. యువర్ యాటిట్యూడ్ డిటర్మైన్స్ యువర్ ఆల్టిట్యూడ్ అంటున్నారు. ఆల్టిట్యూడ్ అంటే ఏంటండి? నేను అక్కడికి వచ్చేస్తాను.